అందరికీ నమస్తే అండి. కడప ఎంపీ సీట్లో షర్మిల గారు పోటీ చేస్తారు అనేది తాజాగా బయటకు వచ్చిన పుకారు. ఒక వారం రోజుల కిందటేమో సౌభాగ్యమ్మ గారు పోటీ చేస్తారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి సతీమణి కాంగ్రెస్ నుంచి లేదా టీడీపీ నుంచి అనే టాక్ వచ్చింది. ఇప్పుడేమో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడప ఎంపీగా పోటీ చేస్తారనేది తాజాగా బయటకు వస్తున్న అంశం. నిజంగా షర్మిల గారు కనుక కడప ఎంపీ సీటు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ నెత్తిన పాలు పోసినట్టే. చరిత్రలో కడప ఎంపీ సీటు గెలవలేదు అనుకునే టీడీపీకి ఈ ఎంపీ సీట్లో ఇప్పుడు కాస్త పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనేది ఈ మాట ఎందుకనేది కొంచెం డీటెయిల్డ్గా చెప్తా. గత ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి గారికి 7,83,000 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి కేవలం 4,02,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపుగా 3,80,000 పైచిలకు ఓట్లు తేడాతో టీడీపీ ఇక్కడ ఓడిపోయింది, వైసీపీ ఇక్కడ గెలిచింది. భారీ మెజారిటీ 3,80,000 భారీ మెజారిటీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైన 7,83,000 ఓట్లలో కూడా వైఎస్ ఫ్యామిలీ సెంటిమెంటు, వివేకానంద రెడ్డి గారు అప్పుడే మరణించారన్న సెంటిమెంటు, ప్లస్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ అవ్వడం, దాంతోపాటు విపరీతమైన పార్టీ వేవ్, రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన పార్టీ వేవ్. సో ఇన్ని అనుకూల అంశాలు కలిసి వచ్చింది కాబట్టి 7,83,000 ఓట్లు వచ్చాయి. సో ఇప్పుడు యాజ్ ఆన్ నౌ ఆ పైన 60,000, 70,000, 80,000 పోయి ఉండొచ్చు. పార్టీ మీద వ్యతిరేకత, వివేకానంద రెడ్డి గారి కేసు, ఆ ప్రాంతంలో రైతుల్లో కూడా అధికార పార్టీ మీద సహజంగా ఉన్న వ్యతిరేకత, అవినాష్ రెడ్డి గారి మీద విపరీతమైన ఆరోపణలు రావడం, సో ఇవన్నీ ఉండటంతో అవినాష్ రెడ్డి గారికి గత ఎన్నికల్లో పోలైన 7,83,000 గాను దాదాపుగా ఒక 80,000 పోతాయి అనుకుందాం. పోవచ్చు, నాకున్న సమాచారం పోవచ్చు. ఆ 80,000లో పోతే అవినాష్ రెడ్డి గారికి 7 లక్షల ఓట్లు పోలవుతాయి అనేది ఒక లెక్కేద్దాం. బేసిక్ లెక్క 7 లక్షల ఓట్లు ఆయనకి పోలవుతాయి. సో ఆయనకు పోయిన 83,000 కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాయి అనుకోండి. సో అంటే వైసీపీ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీకి చేలుతుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు కొంత ఓటింగ్ పెరిగే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే ఆ జిల్లాలో కొత్త నాయకత్వం వచ్చింది, ఎక్కడికక్కడ అభ్యర్థులను మార్చారు, తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి సీరియస్గా తీసుకుంది. సో వాళ్ళు కొంత వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో వచ్చిన దానికంటే 1,00,000 ఓట్లు ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ షర్మిల గారు కనుక ఈ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే అంటే టీడీపీకి వైసీపీకి ఇక్కడ ఉన్న తేడా 2 లక్షలు. గత ఎన్నికల్లో 3,80,000, ఇప్పుడున్న అంచనా 2 లక్షలు. అంటే అవినాష్ రెడ్డి గారు 2 లక్షల మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నట్టు లెక్క. సో ఒకవేళ షర్మిల గారు పోటీ చేస్తే కడప ఎంపీ స్థానం నుంచి అనేక వైసీపీ వ్యతిరేక అంశాలు షర్మిల గారికి కలిసి వస్తాయి. సో ఆమెకు 1,50,000 2 లక్షల ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. గెలుస్తారు అని అయితే నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లక్షలాది ఓట్లు ఆమె చీల్చేస్తారు. కడపలో ఉన్న మైనారిటీ వర్గాలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వాళ్ళలో ఇప్పటికే ఆ హస్తం సెంటిమెంట్ ఉంది, కాంగ్రెస్ సెంటిమెంట్ ఉంది. సో దాన్ని కనుక షర్మిల గారు కరెక్ట్గా క్యాచప్ చేయగలిగితే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. సో షర్మిల గారికి కనుక 1,50,000 నుంచి 2 లక్షల ఓట్లు పోలైతే అవన్నీ కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఓట్లే అయితే అప్పుడు 7 లక్షల ఓట్లు పోలవుతాయి అనుకున్న అవినాష్ రెడ్డి గారి ఓటింగు 5.5 లక్షలకో 5 లక్షలకో పడిపోద్ది కదా. సో అప్పుడు ఈ వ్యతిరేక ఓటు ప్రభావం, ఓట్లు చీలిక ప్రభావం టీడీపీకి కలిసి వస్తుంది, వైసీపీకి మైనస్ అవుద్ది. కాబట్టి ఎంతో కొంత బొటాబొటీ మెజారిటీతో అయినా తెలుగుదేశం పార్టీ ఎంపీ స్థానం గెలిచే అవకాశం లేకపోలేదు. కేవలం అధికార పార్టీకి పడాల్సిన ఓట్లను చీలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు పోటీ చేసి అప్పుడు ఇంక వైసీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయినట్టే. దాన్ని ఎవ్వరూ పోడ్చలేరు. వాళ్ళ గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో ఒక 20% అయినా సరే షర్మిల గారు లాగేస్తారు. ఒక రాజకీయ పార్టీకి 20% ఓట్లు వేరే ప్రత్యర్థి లాగడము అంటే మామూలు విషయం కాదు. సో అందుకే ఈ విషయంలో కడప ఎంపీగా షర్మిల గారు పోటీ విషయంలో రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి, ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి. సో ఏం జరుగుతుందని చూడాలి. ఏం జరిగినా ఇక్కడ టీడీపీకి అయితే యూజ్ ఉంటుంది. థ్యాంక్ యూ.